అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శని వక్రించడం వల్ల? అమ్మా, శని భగవానుడు అంటే కుంభరాశికి అధిపతి. కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాడు శని ప్రభావం జరుగుతోందని అందరికీ తెలిసిన విషయమే, విదితమే. రెండవ స్థానంలో శని ఉండి కుటుంబపరంగా, ఆర్థికంగా వీళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరక నిదానంగా వెళ్తూ ఉంటాడు ఆయన. ఏదో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా, ఇవాళ కాకపోతే రేపైనా అవుతుందని చెప్పి ఆలోచించుకుంటున్న వాళ్ళకి మధ్యలో ఈ యొక్క వక్రగతి అంటే సూర్యుడికి సమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క శక్తి తగ్గుతుందమ్మా. అంటే తిరిగే శక్తి ఆల్రెడీ నిదానంగా తిరుగుతాడు, ఇంకొంచెం నిదానం అయిపోతుంది. నిదానంగా అయినప్పుడు ఏంటంటే ఈయన యొక్క దృష్టి పడాల్సిన దాని మీద స్థానం మీద కాకుండా కొంచెం డిగ్రీస్ వైజ్ చూస్తే నక్షత్రాలు లెక్క ప్రకారం ఆయన స్థానం మారట్ల. ఒక్కోసారి అంటే స్థానం మారి వెనక్కి వచ్చేస్తారు కొన్ని గ్రహాలు. ఈయన నిదానం కదా, అదే రాశిలో ఉండి రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉండి ఆయన చివరికి డిసెంబర్ 11కి ఉత్తరాభాద్ర నక్షత్రం 2లోకి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తాడు అన్నమాట. అంటే నక్షత్రాల పరంగా మాత్రమే ఎక్కువ ఈయన కమాండ్ చేస్తాడు. ఇప్పుడు ఈయన బుధ నక్షత్రంలో అక్టోబర్ 9 వరకు ఉంటాడు. జూలై 27న వక్రం ప్రారంభమై దాదాపుగా డిసెంబర్ 11 వరకు వక్రస్థానంలో ఉండి 11 నుంచి మళ్ళీ రుజుమార్గంలో ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఆయన చేయాల్సిన ధర్మం ఆయన చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంచెం ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎట్లా? కుంభరాశికి 12వ స్థానాధిపతి అయి ఎవరైతే పెట్టుబడులు పెట్టి వస్తాయా రాదా అనుకున్న వాళ్ళకి అకస్మాత్తుగా కొంతమందికి పెట్టిన పెట్టుబడుల్లో చక్కటి లాభము, ఆ లాభాన్ని చక్కగా ఇంట్లో సంతానానికి విద్యపరంగానో సంతానానికి వివాహం చేయటము, లేకపోతే వీరికి ఏదైనా ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళకి ఆపరేషన్స్ తగ్గటము, అంటే ఆ ధనాన్ని కాస్త అలా ఖర్చు పెట్టి సరైన సమయంలో చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడంలో ఇప్పుడు బాగున్నారు. మరి వక్రించడం ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. సంతానంతో విరోధాలు, వీరి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు పడటము, సరైన సమయంలో ధనము పెట్టిన పెట్టుబడులు రాకపోవటము, ఆకస్మికంగా వీరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య చేదు అనుభవాలు కలగటం. ఇప్పటి వరకు నిలబెట్టుకున్న గొడవలు అవుతూనే ఉంటాయి కుటుంబంలో. అయినా కూడా ఇప్పుడేమవుతాయంటే అవి కొంచెం భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ స్థాయిలో వెళ్తాయి. ఎట్లా? ఒకరి ఆలోచనలు ఒకరికి కలవకపోవటం. ఈయన అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు సంతానరీత్యా సమస్యలు అనుభవిస్తారు. నా కోరిక ఇది అంటే నా కోరిక ఇది, అది తిండి విషయంలో కావచ్చు, ఏ విషయం వస్తువు విషయంలో కొనే విషయంలో కావచ్చు, లేదా వీరు ఏదైనా పని చేస్తున్నా ఆ విషయంలో కావచ్చు. ఇద్దరి మధ్య సరైనటువంటి మానసికంగా కలవు ఆలోచనలు. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఏమవుతుందంటే నా జీవితం అంతా ఇంతే, నా కోరికలు ఏవి నెరవేరవు, నా బతికే ఇంత, ఇట్లా రకరకాల ఆలోచనలు ఫ్రస్ట్రేషన్ స్థాయికి వెళ్ళిపోతారు. ఈ శని వక్రించడం ద్వారా ఆ యొక్క కోరికలు కూడా దిగుతూ ఉంటాయి. అంటే వైరాగ్యం లాగా? వైరాగ్యం కాదు, వైరాగ్యాన్ని మించి దరిద్ర బతుకు ఇది. వైరాగ్యం వస్తే కాస్త పుణ్యమన్నా వస్తుంది, ఆలోచనల ద్వారా 10 మందికి న్యాయం చేయాలనుకుంటారు. దాన్ని మించి కిందకి రావడం ద్వారా ఏమవుతుంది, వీళ్ళలో క్రూరత్వమైనటువంటి పరిస్థితులు బీనవుతాయి. కోరికలు తీరకపోతే ఈయన 12వ స్థానానికి కూడా అధిపతి కదమ్మా. రకరకాల ఆలోచనలు కూడా కోరికల రూపంలో తీరకపోవడం ద్వారా వీళ్ళల్లో భార్య అయితే భర్త మీద, భర్త అయితే భర్త మీద చర్యలు వేరే రకంగా ఉంటాయి. చూస్తున్నాగా ప్రపంచంలో ఇప్పుడు ఆడవాళ్ళు రకరకాలుగా మారిపోవటం, అలాంటి స్థాయికి కూడా వీళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇక్కడే వీళ్ళు కండిషన్గా ఉండాలి. ఒక భార్య భర్త ఎప్పుడూ కూడా చక్కగా ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవాలి, ఒకరి కోరిక ఏంటో ఆ కోరికను నెరవేర్చుకోవాలి. ముఖ్యంగా నాకు ఇది ఇష్టము అంటే ఇష్టం లేదు అనకూడదమ్మా. భార్య అయినా భర్త అయినా ఆ ఇష్టాన్ని, మగవాడైతే కనుక కంపల్సరీ కష్టపడైనా సరే భార్య యొక్క కోరికను తీర్చడానికే కష్టపడుతూ ఉంటాడు. కానీ సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే అమ్మా, మగవాడి యొక్క ఇగోని హట్ చేయటము, ఆడవాళ్ళు ఆలోచనలు ఎలా మారిపోయినాయంటే వేలెత్తి చూపించే పరిస్థితులు ఎక్కువైపోయినాయి. నువ్విది పెళ్లి చేసుకోకముందే ఈ మాట మాట్లాడుంటే పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండొచ్చుగా. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తని చాలా అనురాగంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా చూసుకుంటూ ఉండాలి. చూసుకోలేరు. ఎందుకని? జాతకం ఒకటి ఏడ్చిందిగా.
ఆ జాతకంలో మనకి ఢమరకం వాయించినప్పుడు ఏంటంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే ఒక డబ్బాలో గులకరాలు వేసి అదే మోడల్ వాయించడం అదే, ఢమరకం యొక్క విలువ వేరుంటుంది. గులకరాలు వేసి ఒక డబ్బాలో వాయించినప్పుడు చెవులు బద్దలైపోయి రక్తం కారుతూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క గ్రహాలు కూడా వక్రం కాకముందు ఒకలా ఉంటాయి, వక్రించినప్పుడు ఒక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య వైవిధ్యకరమైనటువంటి ఆలోచన విభేదత్వం కలుగుతుంది. కోరికల విషయంలో కోరికలు తీరకపోవడం ద్వారా ఒకరి మీద ఒకరికి స్నేహపూరితమైనటువంటి వాతావరణం దెబ్బతింటుంది. దీని ద్వారా వారు సాంగత్యము లోపం కలిగి సంతానము వైపు ఆలోచనలు కలగకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కుటుంబంలో ద్వేషము, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. మరి ఇవేనమ్మా, ఎంతసేపు డబ్బే కాదు, శనిచ్చే ఆటల్లో ముఖ్యంగా కుటుంబం మీద చెప్పా కదా, కుటుంబం మీద దెబ్బ కొడేస్తాడు. అట్లాగే ఈయన ఈ శని భగవంతుడి యొక్క దృష్టి 7 మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెము ఎవరైతే వివాహపరమైనటువంటి ఆలోచనలతో వివాహం చేసుకోవాలి అని ముందుకు వెళ్తున్నారో ఆ విషయాలలో వీరికి కాస్త కోరిక తీరకపోవచ్చు. వివాహాలు రద్దవటం, వివాహ విషయాలలో వీరు ఆర్థికంగా ఇటువాళ్ళు పెట్టలేకపోవటం, వాళ్ళు ఎగ్రీ కాకపోవటం, లేకపోతే వీళ్ళ ఆలోచనలు నచ్చకపోవటం, వారి యొక్క శాలరీస్ నచ్చకపోవటం, ఇట్లా రకరకాల విషయాలలో వెనక్కి తగ్గిపోయి వివాహాలు అనేవి కొంచెం స్తబ్దతగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు, ఒకరిని ఒకరు అవమానించుకోవటం, అనుమానించుకోవటం. నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు తక్కువ పెట్టావు, నువ్వు ఉండటానికి వెళ్ళే నీ మాట నేను ఎందుకు వినాలి, డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. అంటే వ్యాపార భాగస్వాముల మధ్య డబ్బు విషయంలో నేను నువ్వు అనే మాటతో ఎవరికి వాళ్ళు అవమానాలు అనుమానాలుగా ఫీల్ అయిపోయి ఎడబాట్లు కరగటం, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాలలో ఒకరికి ఒక రకం అమ్మ. అది సినిమా యాక్టరా, రాజకీయ నాయకుడా, లేదా వ్యాపారవేత్త, లేదా చిన్న వృత్తి ఉద్యోగాలు చేసేవాళ్ళే కాదు, ఎవరికైనా సరే ఈ సమస్యలు తప్పవు. అది అనుభవించే వాళ్ళు చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే. మరి ఆరోగ్య విషయంలో వీరు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణ. నేను ఎంతోమందికి సేవ చేశాను, నేను ఎంతోమందికి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలా, నాకంటూ ఒక గౌరవం ఇవ్వచ్చు కదా, నన్ను గుర్తించవచ్చు కదా అని వీళ్ళలో వీళ్ళు అనుకుంటూ డిప్రెషన్ స్థాయికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అంటే శని ఎప్పుడైతే ముందుకు వెళ్ళాల్సింది కొంచెం వెనక్కి వస్తాడో ఈయన అనుభవించే భావాలు ఈ విధంగా ఉంటాయి. వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళ మీద లేనిపోని అభాండాలు వేయటం, వీరి గురించి వేరే వారికి చెడు చేయటం, తీసుకున్న వాళ్ళు కూడా వీరి మీద రకరకాలుగా చెడు చేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుంది? అమ్మ, విద్యార్థులకి ఆరోగ్యరీత్యా కొంచెం తేడాలు వచ్చి సరైనటువంటి మాట. ఇప్పుడు ఈ అక్టోబర్ 9 వరకు శని భగవంతుడు వక్రించి ఈ బుధుడు యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా అకస్మాత్తుగా వీరి యొక్క లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ తగ్గుతాయి. బుద్ధి మాంద్యము అంటారు. ఎందుకంటే బుధుడు విద్యకి కాస్త ఆజ్యం పోసేవాడు, మాటనిస్తాడు, జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివితేటలు పెంచుతాడు. మరి ఇక్కడ శని వక్రించి ఆయన నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమిస్తాడు? అవన్నీ తగ్గిస్తాడు. ఐక్యూ లెవెల్స్, తెలివితేటలు, చదువు ఎందు ఇంట్రెస్ట్ లేకపోవటం, వీరికి ఏదో ఒక అనారోగ్య లోపం వలన చదువులో ఆటంకాలు, స్కూల్స్కి కాలేజీకి వెళ్ళకపోవటం. అంటే ఇన్ని విషయాల మీద శని యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఇక వీరు చేసే ఉద్యోగంలో వీరి మీద అభాండాలు పడటము, వీరు చేయని తప్పకి వీరి ఉద్యోగాల్లోంచి తీసివేయటం, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళకి లెటర్స్ వస్తే కానీ ఉద్యోగాల్లో స్టాండ్ బై అవటం, ఎప్పుడు వస్తుందో తెలియక మానసిక పరిస్థితులు నెగిటివ్గా ఆపాదిస్తాం. గురుగారు, వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా, సమస్యలు ఎదురవ్వడం. కానీ మరి వీళ్ళు ఇంట్లోనే చక్కగా ఏదైనా దేవత ఆరాధన చేసుకోవడము, మంత్రం జపించడము, ఏవైనా పరిహారాలు ఉన్నాయా? వీళ్ళు ఆరోగ్యరీత్యా ఎక్కువగా పొద్దున్నే లేవాలమ్మా. ఆరోగ్యం బాగుండాలంటే వీళ్ళు పొద్దున్నే లేచి వీళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కండిషన్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రాణాయామం, యోగా ద్వారా వీరు కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే కుండలిని శక్తి అంటే మన లోపల ఉన్న అన్ని శక్తులు యాక్టివేట్ కావు, ముందు వీళ్ళు యాక్టివ్ చేసుకోవడమే కుండలిని అంటున్నాను నేను. ఆ స్థాయికి వెళ్తే అది వేరే రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద అశ్రద్ధ వీళ్ళు చేయకూడదు. ఎప్పుడూ కూడా ఆరోగ్యం మీదే శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వీరు ఎక్కువగా ప్రతి విషయాన్ని కూడా మనసు మీద, శరీరం మీద తెచ్చుకోవడం, కూలబడిపోవటం, అయ్యో నేను ఇట్లా
ఇలా నెగిటివ్నెస్ని తీసేసే శక్తి వీళ్ళకి వీళ్ళే ఆపరేట్ చేసుకోవాలి. నేను ఏ విషయంలో తగ్గకూడదు, నేను అదివరకు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలి, నేను ఏ విషయాన్నైనా సాధించగలుగుతాను, నాకు సంతానపరంగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు నేను దానికి ఎదురీదాలి అంటే ఎదురీదటం నేర్చుకునే స్థాయి శని వక్రించినప్పుడు ఇస్తాడమ్మ. తొందరగా అమ్మ ఈయన యొక్క సొంత ఇంటిని ఈయన పాడు చేసుకోడుగా. ఇందాక ఏం చెప్పాను, కుంభరాశికి అధిపతి శని, సొంతింటిని ఎంత వక్రించినా పాడు చేసుకోడు, భావాలు దెబ్బతింటాయి. ఆయన ఉన్న స్థానం దెబ్బతింటుంది, ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఆలోచనలు దెబ్బతింటాయి. మళ్ళీ అక్టోబర్ 9 తర్వాత ఉద్యోగంలో వీరు మళ్ళీ ప్రమోషన్స్ కోసము తాపత్రయపడటము, దాని ద్వారా వీళ్ళకి కాస్త లాభము, పోయిన ఉద్యోగాలు తిరిగి రావటము ఇలాంటివి కలగటానికి అవకాశాలు ఉంటాయి. ఏదేవైనా జన్మజాతకమే వీళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ సూచిస్తుంది. దశలు అంతర్దశలు ఏంటి, లగ్నం ఏంటి, ఆ లగ్నానికి శని మంచివాడా చెడ్డవాడా. ఇక్కడైతే చెడ్డవాడు. కుంభరాశి వారికి శని అంతేం ఇవ్వడు, 20-30% మంచి చేస్తాడు. ఆరోగ్యం మీద అప్పుల మీద దెబ్బ ఎక్కువ పడేస్తూ ఉంటాడు, డిప్రెషన్ లెవెల్స్ ఇస్తాడు. అదే జాతకంలో ఆయన యోగించే గ్రహం అయితే ఇక్కడ కాస్త వీళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవడానికి సరైన పరిష్కారం చేయొచ్చు. లేదా మీరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా పొద్దున్నే దీపారాధన, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. వీళ్ళకి ఏదైనా అప్పుల బాధలు, మానసిక బాధలు ఉంటే శివాలయంలో కాస్త ఒక 19 కిలోలు 8 కిలోలు నువ్వుల నూనె తీసుకువెళ్ళిచ్చి అయ్యా కాస్త దీపారాధన, నిత్య దీపారాధన చేయమంటాం. లేదా వీళ్ళింట్లోనైనా సరే ఈశ్వరుడికి కాస్త నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని ఆ నువ్వుల నూనె ఎక్కువగా వీళ్ళకి మోకాల నొప్పులు, అరికాల బాధలు, లేకపోతే ముఖానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా కూడా ఆ అభిషేకం చేసినటువంటి నూనె వీళ్ళు అభ్యంగనం చేసుకోవడం ద్వారా శరీరానికి రిలాక్స్ కలుగుతుందమ్మా. ఏ పిచ్చ నూనె పడితే ఆ పిచ్చ నూనె వాడకూడదు. గానుగులో దగ్గరుండి నువ్వులు తీసుకెళ్ళి పట్టించి కొంచెమైనా సరే ఈశ్వరుడికి మొత్తం పోయకుండా కొంచెం కొంచెం అభిషేకం చేసుకుంటూ నేనేం చేస్తానంటే అమ్మా, మృత్తికాలింగం అని పుట్టమన్ను, కస్తూరి అన్నీ వేసి వాళ్ళకి నేను మంచి తీర్థం పొడి తయారు చేసి దాంతో తయారు చేసి పాదరసం కూడా వేసి కొంతమందికి నేను ఇస్తూ ఉంటాను. మృత్తికాలింగం ఈ ఏలినాడు శని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి శని ఇలా వక్రించినప్పుడు ఆ యొక్క పుట్టమన్నతో చేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా ఒక మట్టి పాత్రలు ఉంటాయి మనకి, దీపారాధన ఎర్ర పాత్రలు, ఆ పాత్రలో చక్కగా అభిషేకం, లేదా ఈయన నలుపుగా ఉంటాడు కాబట్టి నల్ల పాత్రలో అయినా సరే చేసుకోవచ్చు. ఆ అభిషేకం చేసుకుంటూ నిత్యము కూడా ఆయన మీద వేసుకొని 4.5 నెలలు ఎవరైతే కనుక ఆ మృత్తికాలింగానికి అభిషేకం చేసుకొని ఎవరైతే దాన్ని కనుక ఒంటికి పూసుకుంటారో వారికి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్లస్ అభిషేకం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆయన శాంతిస్తాడు. పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటుగా శని కూడా శాంతిస్తాడు. ఎప్పుడైతే నువ్వుల నూనె శివుడి మీద తగులుతుందో ఆ కిరణాలన్నీ కూడా శాంతిస్తాయి. శివుడు అంటే ఏమనుకుంటున్నారు, అదిగాక ఆయన మహానుభావుడు. మృత్తిక అంటే మట్టితో, పుట్టమనుతో చేసినటువంటి శివలింగంతో అభిషేకం చేస్తే ఇంకా ఏ స్ఫటికలింగము లేకపోతే ఏ నర్మదా నది లింగము వీటితో పనే లేదు ఎవరికి. కాబట్టి ఎక్కువగా ఈశ్వర క్షేత్ర దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా మీరు అడిగినట్లుగా ఆరోగ్యము బాగుంటుంది. ప్రదక్షిణాలు, ఓం నమ శివాయ జపం వీరికి అత్యంత ఉత్తమమైనటువంటి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ.